దక్షిణ భారతంలో కైల్వారులో మాతృదేవి 1886వ సంవత్సరము బృందావనము యాత్ర సాగించడము, 1885లో గయా, బుద్ధగయ మొదలైన తీర్థ స్థలాలను సందర్శించడము చూసాం. 1893 డిసెంబర్‌లో బలరాం బోస్ కుమార్తె చనిపోయింది. ఆ దుఃఖాన్ని బలరాం బోస్ భార్య భరించలేకపోయింది. అందువల్ల స్థల మార్పు కోసం ఆమెను బీహార్‌లోని కైల్వారు అనే చోటికి పంపాలని అనుకున్నాడు బలరాం. కానీ మాతృదేవి తనతో పాటు వస్తే మాత్రమే తాను కైల్వారుకు వెళ్తానని పట్టుపట్టిందామె. అందువల్ల మాతృదేవి కూడా ఆమెతో పాటు వెళ్లారు. వారితో పాటు గోలాప్మ, శరత్, యోగిన్, శారదా ప్రసన్న ప్రభృతులు వెళ్లారు. కైల్వారు ప్రకృతి సౌందర్యం మాతృదేవిని ముగ్ధులను చేసింది. జింకలతో కూడిన అడవి ప్రాంతమది. కాస్త అలికిడి వినిపించినా బాణంలా దూసుకువెళ్ళే జింకలు వారికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి. తాటి చెట్ల నుండి రసం సేకరించడానికి చిన్న కుండలు కట్టి ఉంచుతారు. నక్కలు వచ్చి ఆ రసం తాగి వెళ్ళిపోయేవి. వాటిని తరిమి కొట్టడానికి ఆ గ్రామస్తులు ఒక వినోదమైన పథకం పన్నేవారు. కుండలు మొదలైన మట్టి పాత్రలను తలకిందులుగా ఉంచుకొని సమీపంలోని గుంటలో గుంటలో దాక్కుంటారు. నక్కలు వచ్చేటప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ వాటిని తరిమేవారు. వీటిని చూసి పసిపిల్లల్లా మురిసిపోయేవారు మాతృదేవి. 1, 2 నెలలు అక్కడ గడిపిన తర్వాత అందరూ 1894 ప్రారంభంలో కలకత్తాకు తిరిగి వచ్చేశారు. ఓకే. కైల్వార్ దక్షిణ భారతదేశంలో ఉందట ఇది. కైల్వార్ అనేది ఒక అడవి ప్రాంతం అన్నమాట అది. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు ఇక్కడ. ఈ మాతృదేవి ఎప్పుడో బృందావనం అయిపోయిన తర్వాత గయా, బుద్ధగయ వెళ్ళారట. గయ వేరు, బుద్ధగయ అంటే గయ ఉంది. బుద్ధగయ అంటే బుద్ధుడు ఉన్న ప్లేస్‌ను బుద్ధగయ అంటారు అనుకుంటే. ఆ 2 కొంచెం పక్కనే ఉంది. అయితే 93లో డిసెంబర్‌లో బలరాం సారీ ఇక్కడ కుమార్తె చనిపోయిందట. ఆ దుఃఖం తట్టుకోలేకపోయింది తల్లి, అంటే తన భార్య. అయితే అందువల్ల ఆళ్ళందరూ ఏం చేశారంటే ఒక మార్పు రావాలి. ఇక ఆమె చనిపోతే ఆ చనిపోయిన స్మృతులే ఉంటాయని చెప్పేసి కొంతమంది మార్పు కోసం ఇంట్లో ఎవరైనా చనిపోతే చేంజ్ అని చెప్పి చేంజ్ ఆఫ్ ప్లేస్ అని వెళ్ళిపోతారు బయటికి. అంటే అక్కడ బీహార్‌లోని కైల్వార్ అని ప్లేసు ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్దామని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆమె అందట బలరాం గారి భార్య, లేదు లేదు మాతృదేవి కూడా వస్తే వెళ్తాను అంది. ఆవిడ మాతృదేవిని కూడా రమ్మంటే వచ్చిందట. ఆమె కూడా వెళ్ళింది. సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందంటే అక్కడ చాలా బాగా అనిపించిందట. ఆమెతో పాటు ఆమె వెళ్తుంటే ఒకటే వెళ్ళదు కదా! ఆమెను మళ్ళా గోలామ, శరత్, యోగిను, శారద, ప్రసన్న వీళ్ళందరూ కూడా వెళ్ళారన్నమాట కొంతమంది. ఎందుకంటే అక్కడ ప్రకృతి సౌందర్యం చూడడానికే వెళ్ళారన్నమాట అక్కడ. అటవీ ప్రాంతం అంతా. అందుకని అది చూస్తే ప్రకృతిని ప్రేమించే వాళ్ళకందరికీ బావుంటది. ఇదేంటి అడవి ప్రాంతం అంటే అనుకునే వాళ్ళకి బాగుండదు కానీ, ఈ ప్రకృతిని ఈ చెట్లు ఎలా ఉంటాయి, ఏ కాలంలో ఏ చెట్లు ఎలా ఉంటాయి అనే సంగతి చూద్దామని వెళ్ళే వాళ్ళకి ఆ ప్రకృతి సౌందర్యం బాగుంటుంది కనుక మాతృదేవి లాంటి వాళ్ళకి చాలా మందికి చాలా ఆనందంగా అనిపించిందట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా జింకలు అవి ఉంటాయట. కాస్త అలిగిడి వినిపించిన తొందరగా ఎందుకో అది మంచి సెన్సిటివ్‌గా ఉంటాయి ఈ లేడు జింకలు. అయితే చాలా మంది జింకలని ఆహ్లాదంగా అనిపించాయండి. చాలా మందికి ఈ లేవులంటే 4 కాళ్ళు ఎత్తి పరిగెత్తుతా ఉంటాయి. అవి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి చిన్న చిన్న జింకలను చూస్తే పిల్లల్ని చూస్తుంటే మరీ బాగుంటదనిపిస్తది. అందుకని వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుకునేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం, ఈ తాడి చెట్లకి మీరు కల్లు తీయడానికి చూసే ఉంటారు. పల్లెటూళ్ళలో ఎక్కువ కనపడతాయి. కుండలు కడతారన్నమాట. చిన్న చిన్న చెట్లయితే ఈ జింకలు కొంచెం మొఖాలెత్తి లాగేస్తాయి. కుండలు లాగేస్తాయట. అందుకని ఏం చేశారంటే ఆళ్ళు తరిమి కొట్టడానికి గ్రామస్తులు చాలా ఒక రకమైన వినోదంగా చేసేవారట. కింద గుంటల దగ్గర అందులో పడుకొని కనపడకుండా ఉండి ఆళ్ళకి అయి రాగానే శబ్దం చేస్తే అయి పారిపోవడం. అలా చేసేవాళ్ళంట. అయన్నీ చూస్తుంటే వీళ్ళందరికీ ఏదో పసిపిల్లలాగా అనిపించేదట. పిల్లలు శబ్దం చేస్తే భయపడినట్టు అవి కూడా అలాగే భయపడతాయని చెప్పి అయి చూసి చ నవ్వుకునేవారంట వీళ్ళందరూ కూడా. ఆ విధంగా ఆ ప్రకృతి సౌందర్యం అంతా చూసి ఒక 2 నెలలుండి అక్కడి నుంచి మళ్ళీ 94లో కలకత్తాకి తిరిగొచ్చేసారు వీళ్ళందరూ కూడా. అది ఒక ట్రిప్పు వాళ్ళకి. బాలగోపాలుని మారం 1894లో కాశీ క్షేత్రానికి, బృందావనానికి మళ్ళీ రెండవ మారు తీర్థయాత్రకు బయలుదేరారు. ఒకసారి వారితో పాటు శ్యామసుందరి దేవి, మాతృదేవి సోదరులు స్వామి యోగానంద, యోగిన్మ, గోలాప్మ తదితరులు బయలుదేరారు. మాతృదేవి బృందావనం నుండి తిరిగి వచ్చేటప్పుడు బాలగోపాలుని చిన్న విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. దానిని జయరాం బాటి ఇంట్లో ఒక ఆలయంలో ఉంచారు. ఒకరోజు మాతృదేవి పరుపు మీద పడుకొని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు పాకుతూ వచ్చాడు. మాతృదేవి పక్కన కూర్చొని, అవును నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. కానీ ఆహారము, పూజ లేకుండా ఉంచావు.
నువ్వే నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అడిగి కనుమరుగయ్యాడు. వెంటనే మాతృదేవి లేచి అలమారలో ఉంచిన బాలకృష్ణుని విగ్రహం తీసుకొని చుబుకం స్పృశించి తన గురుదేవుల పటం పక్కన ఉంచి కొన్ని పుష్పాలర్పించారు. ఆ తర్వాత గురుదేవులతో పాటు బాలకృష్ణునికి కూడా రోజు ఆరాధన చేయసాగారు. ఉమ్. అది వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ కాశీ క్షేత్రానికి వెళ్ళిందంటే అక్కడి నుంచి బృందావనం కూడా వెళ్ళింది మాతృదేవి. ఆ వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేసింది, వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ శ్యామసుందరదేవి వాళ్ళ సోదరులందరూ కూడా వెళ్ళారు అనుకో. ఇంకా ఏమంటే వెళ్ళే వాళ్ళంతా ఎప్పుడు వెళ్తారు, గొలం వాళ్ళంతా కూడా వెళ్ళారు. అయితే అక్కడ బృందావనంలో తిరిగి వచ్చిన అంతా చూసుకుని బాగా ఆనందించి అంతా ఇక్కడ చూసినా అక్కడ కృష్ణ విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ చూసి బృందావనం చాలా ఆనందంగా ఉంది. కృష్ణుడితోటి మనం ధ్యానం చేసినట్టు అనిపిస్తుంది అక్కడ. అలా చిన్న చిన్న విగ్రహాలు బాలగ్రహాలు చాలా ఉంటాయి. ఇవన్నీ అవి చూసుకుని అక్కడ ఒక దాన్ని తీసుకుంటాట. దాన్ని తీసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత జయరాంపేటలో వాళ్ళ ఇంట్లో ఒక అలమరలో ఉంచినట్టు. ఎప్పుడైతే ఒక రోజు మాతృదేవి పరపు మీద పడుకుని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు మాట్లాడుతూ వచ్చాడు, తన దగ్గరికి వచ్చినట్టు మరి ఒక స్మృతి కలిగింది అనమాట ఆమెకి. పక్కన ఏమో అవును నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ పెట్టావు, ఇంకే ఊరుకున్నావు, ఏమీ ఆహారం పూజ ఏమి చేయవా, మరి నువ్వేమో చూడకపోతే నన్ను ఇంకెవరు చూస్తారని అడిగినట్టుగా ఆమెకు ఒక భావన వచ్చింది. వెంటనే అప్పుడు తెసి అలమరలో ఉన్నటువంటి ఆ బాలకృష్ణ విగ్రహాన్ని తీసుకుని చుబ్బుకొని అంటే కొంచెం ముద్దు పెట్టుకుని గురుదేవుల పటం ఎక్కడ పెడుతుందో రోజు ఎప్పుడు గురుదేవుల పటం ఎప్పుడు తన పక్కనే పెట్టుకుంటుంది కదా, పెట్టుకుని ఎప్పుడు పూజ చేస్తూ ప్రసాదాలు పెడుతుంది అన్నమాట. అలాగే ఈయన కూడా పుష్పాలు పెట్టేసి ఆయన కూడా ప్రసాదాలు పెట్టి చెవిటి మాలు పెట్టిందట. ఇంకా రోజు ఆరాధన చేసిన గురువులతో పాటు కృష్ణ విగ్రహాన్ని కూడా ఆరాధన చేసేవారట. చదువమ్మా. పూరి జగన్నాథం. తరువాత 1904 నవంబర్‌లో మాతృదేవి మళ్ళీ పూరి జగన్నాథం వెళ్లారు. శ్యామసుందరి, సురమాల, రాధు, మాతృదేవి సోదరుడైన కాళీ, అతని కుటుంబం వారు, స్వామి ప్రేమానంద, ఇంకా గురుదేవుల శిష్యులు పలువురు వారితో పాటు వెళ్లారు. పూరీలో కొన్ని రోజులు బస చేశారు. అప్పుడు మాతృదేవికి కాలులో ఒక కురుపు లేచింది. అది ఎంతో బాధాకరంగా పరిణమించింది. దానిని తాకటానికి కూడా ఆమె ఎవరినీ అనుమతించడం లేదు. అది చూసిన స్వామి ప్రేమానంద మాతృదేవి శిష్యుడైన ఒక వైద్యునితో ఆలోచించారు. ఆ ప్రకారమే ఎవరికీ మాతృదేవికి కూడా తెలియకుండా ఆ కురుపుకు శస్త్రచికిత్స చేయించాలని తీర్మానించుకున్నారు. మరుసటి రోజు ఎప్పటిలా వైద్యుడైన శిష్యుడు వచ్చాడు. ప్రణమిల్లడానికి మాతృదేవి పాదాలను సమీపించాడతడు. ఎవరికీ కనపడకుండా దాచి ఉన్న కత్తిని తీసి జాగ్రత్తగా ఆ కురుపును కోశాడు. అంతే. మాతృదేవి భరించలేని నొప్పితో కేక పెట్టారు. పక్కనే ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు. ఆ పని చేసిన వైద్యుని మీద, అందుకు తోడుగా ఉన్న ప్రేమానందం మీద మాతృదేవికి పట్టరాని కోపం వచ్చింది. కానీ కురుపు చిట్లి చీము పూర్తి బయటగా వచ్చిన తర్వాత నొప్పి బాగా తగ్గిపోయింది. మాతృదేవి కూడా సంతోషంగా ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు. నొప్పి తగ్గిపోవడం వల్ల జగన్నాథ స్వామి ఆలయాన్ని, ఇతర ఆలయాలను చక్కగా దర్శించుకున్నారు. ఆలయానికి ఒడ్డున ఉన్న సముద్రంలో రెండుసార్లు స్నానం కూడా చేశారు. చక్కని శీతోష్ణ స్థితి గల స్థలంగా పేరుగాంచిన అక్కడ మాతృదేవి 2 నెలలు గడిపి తిరిగి వచ్చారు. కానీ పూరి జగన్నాథ్ కూడా చాలా విశిష్టమైనటువంటి ఒక క్షేత్రం అన్నమాట. అందుకని ఇవి కూడా 4 వెళ్ళారట. కానీ పూరి జగన్నాథ స్వామి వెళ్ళారు. శ్యామసుందరదేవి కూడా వచ్చారు. సరవాల, రాధు అమ్మ వాళ్ళంతా సోదరులు, కాశీ అని ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు అనుకోండి. అలాగే స్వామి ప్రేమానంద ఇంకా గురుదేవుల శిష్యులు కూడా కొంతమంది వెళ్ళారు ఆమెతో పాటు. ఎప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెటే వీళ్ళందరూ ఉంటుంటారు. అప్పుడు మాతృదేవికి కాళ్ళు కురుపు లేచిందంట. చూడండి మనకి రామకృష్ణ పరమహంస కూడా ఒక చేతి దగ్గర కంఠం దగ్గర వచ్చింది కదా, అలాగే ఈమె కూడా కాళ్ళు కురుపులాగా లేచిందట. అది చాలా బాధ. దాన్ని అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడేది కదా ఆమె. ఆ ప్రేమానంద స్వామి చూసి అబ్బో ఇదేంటి ఇంత ఇదిగా ఉంది, దీనికి ఎట్లయినా తప్పకుండా మనం డాక్టర్ని చూపించాల్సిందే అనుకున్నాడు. కానీ ఎవరికి మాతృదేవి కూడా తెలియకుండా, మాతృదేవి చెప్తే ఆమె ఊరుకోదని చెప్పేసి చెప్పకుండా తీసుకొచ్చారట. ఆ శస్త్రచికిత్స చేయాలని అనుకున్నారట తప్పకుండా. మరుసటి రోజు ఎప్పుడులాగానే వైద్యుడు వచ్చాడనమాట. వచ్చి ఆమెకి ప్రాణం వెళ్ళడానికి కాళ్ళకు నమస్కారం పెట్టడానికి కూడా మాతృదేవి ఒప్పుకునేది కాదు. అందుకని ఎవరికే కనపడకుండా దాచిపెట్టుకునేదట అమ్మ. అయితే ఈ శిష్యుడు కూడా ఏం చేశాడు, దాచిపెట్టుకున్న కత్తిని తీసి మెల్లిగా కురుక్కోసాడట ఆమె తెలియకుండానే. ఇకంతే మాతృదేవి ఎగిరిపడిపోయింది. ఎందుకంటే భరించలేంటి నొప్పితో కేకలు పెట్టేసిందట. మరి మత్తు పెట్టకుండా మరి కోయడం అంటే మామూలు విషయం కాదు కదా అది. అందరూ నిశ్చేష్లు అయిపోయారు ఆమె కేకలు.
ఆ పని చేసిన వైద్యుని అందుకు తోడుగా ఉన్నటువంటి ఆ ప్రేమానందం మీద కూడా బాగా కోపం వచ్చింది. ఆ బాధ భరించలేక. కానీ కాసేపటికి ఆ కురుపు చెట్లు ఆ లోపల ఉన్నటువంటి చీమంతా పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత ఇక తర్వాత అప్పుడు నొప్పి బాగా తగ్గిపోయింది. అప్పుడు మాతృదేవి సంతోషంగా ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు. నొప్పి తగ్గిపోయినందువల్ల ఆ జగన్నాథ స్వామి ఆలయానికి కూడా చక్కగా వెళ్ళదర్శించుకున్నారు. లేకపోతే ఆ ఆలయాలు కూడా వెళ్ళగలిగే స్థితి ఉండేది కాదు. ఆలయానికి ఉన్నటువంటి సముద్రం, పూరి జగన్నాథ ఆలయం అంటే పక్కనే సముద్రం ఉంటుంది. ఆ రెండు సార్లు స్నానం చేశారట. అక్కడ ఏంటంటే చక్కని శీతోష్ణ, ఎప్పుడు వెళ్ళినా సముద్రం పక్కన ఉంటుంది కదండి గుడి, అందుకని చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ సముద్రంలో స్నానం చేసి ఆ సముద్ర హోరం అక్కడ ఉంటది, గుడి దగ్గరికి వెళ్తే ఏమి వినపడుతుంది, ఓంకారంలాగా ఉంటుంది అది కూడా అనమాట. అది చక్కగా చెప్పాను ఇదివరకు, మీకు కూడా ఒకసారి చెప్పున్నాను ఇది పూరి జగన్నాథ స్వామి విషయాలు. బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్రాదేవి ముగ్గురు 3 విగ్రహాలు ఉంటాయి అక్కడ. ప్రతిరోజు ప్రసాదాలు అక్కడ వండి పెడతారు. కొండ మీద కొండ అటు వండుతారు, పెడతారు. అది ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు వండిన ఆహార పదార్థాలని అక్కడ ప్రసాదంగా ఇస్తారు అనమాట. తప్పకుండా ప్రసాదం తిని వెళ్ళాలి అని అక్కడ ఒక ప్రత్యేకత. అది చాలా విశిష్టమైనటువంటి ఒక క్షేత్రం అని అందరూ అనుకుంటారు. విష్ణుపూర్ కామార్పూర్ నుండి 28 మైళ్ళ దూరంలో విష్ణుపూర్కు కూడా ఒకసారి మాతృదేవి వెళ్లారు. విష్ణుపూర్ ఒకప్పుడు సస్యశ్యామలమైన రాజధానిగా ఉండేది. దానిని పాలించిన భక్తపరులైన వైష్ణవ రాజులు అక్కడ చక్కని దేవాలయాలు నిర్మించారు. వాటిలో అనేక ఆలయాలు పట్టించుకునేవారు లేకుండా శిథిలాలయ్యాయి. గురుదేవులు ఈ ఊరును, ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా భావించారు. విష్ణుపూర్ మరుగుపడిన మరొక బృందావనం, నువ్వొక్కసారి అక్కడికి వెళ్ళిరా అంటూ మాతృదేవితో అన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకారం విష్ణుపూర్‌కు ఆమె వెళ్ళి వచ్చారు. విష్ణుపూర్ అనేది ఒక విష్ణువులు ఎక్కువ వైష్ణవులు ఉన్నటువంటి ఊరై ఉంటుంది అది. దానికి విష్ణుపూర్ అని పెట్టారు. ఇక్కడ వైష్ణవాలయాలు ఉండేవి. అందరూ కూడా చాలా బాగుండేవి ఆ రోజుల్లో. కానీ తర్వాత రాను క్రమేపీ చాలా వాళ్ళు అట్లాగే శిథిలమైపోయినాయి. అందుకని గురుదేవులు ఎప్పుడు ఒకసారి అన్నారట, ఆ ఊరు వెళ్ళి ఒకసారి అన్నారట. అది గుర్తుపెట్టుకుని అది పవిత్రం చేస్తాం అని చెప్పనుకుని ఆమె కూడా విష్ణుపూర్ వెళ్ళి వచ్చారంట. అది ఎట్లా మంచి ఒక బృందావనంలాగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదని చెప్పేసి అనుకున్నారట. దక్షిణ భారతంలో మాతృదేవి ఎంతో పవిత్ర పాదపద్మాలు మోపడానికి దక్షిణ భారతదేశం, ప్రత్యేకంగా తమిళనాడు ఎంతగానో నోచుకున్నాయి. తమిళనాడులోని ప్రఖ్యాత శివక్షేత్రమైన రామేశ్వరం దర్శించుకోవాలని మాతృదేవికి కోరిక ఉండేది. గురుదేవుల శిష్యుడు, చెన్నై రామకృష్ణ మఠం అధ్యక్షులు అయిన స్వామి రామకృష్ణానంద మాతృదేవిని రమ్మని పలుమార్లు ఆహ్వానించారు. కానీ ఏ కారణం వల్లనో ఈ యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. చివరికి 1910లో సంవత్సరంలో మాతృదేవి బయలుదేరారు. ఎప్పట్లాగే సురబాల, రాధు, గోలాప్మ, బ్రహ్మచారులు, సుకుల్, కృష్ణలాల్ ఇంకా పలువురు భక్తులు మాతృదేవి పరివారంలో ఉన్నారు. ఒరిస్సాలో కొట్టార్ అనే చోట బలరాం బోసుకు ఇల్లుంది. పొల్లం పుట్ర ఉన్నాయి. అక్కడ మాతృదేవి 2 నెలలు గడిపారు. పలువురు భక్తులకు మంత్రదీక్షను ప్రసాదించారు. ఓకే. మాతృదేవి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారనమాట. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉంది కదా, తమిళనాడులో ఉంటే శివక్షేత్రం రామేశ్వరం చాలా మంది చూస్తున్నారు. అది కూడా సముద్రం ఒడ్డునే ఉంటుంది రామేశ్వరం. దానికి ఇప్పటి నుంచో అనుకున్నారట. గురుదేవుల శిష్యులు కూడా చెన్నై రామకృష్ణ మఠం అధ్యక్షులుగా ఉన్నటువంటి రామకృష్ణానంద కూడా మాతృదేవి ఎన్నోసార్లు రమ్మని ఆహ్వానించారు. కానీ ఏదో మొత్తం మీద కొన్ని కారణాల వల్ల ఆమె వెళ్ళలేకపోయారట. తర్వాత ఇప్పుడు ఈ అట్లా కొంతమంది శిష్యులతో వాళ్ళు పెట్టుకుని ఆమె వెళ్ళారంట. అక్కడ వెళ్ళడం జరిగింది. వదిశాలు ఉన్న కొల్లార్ చోట బలరాం ఇల్లు పొలం ఉన్నాయి. అక్కడే 2 నెలలు గడిపారట. తర్వాత భక్తులకు మంత్రదీక్ష కూడా అక్కడ ఇచ్చారట. అక్కడి నుంచి మద్రాసుకు బయలుదేరారు మాతృదేవి. ఈ దక్షిణ భారత యాత్ర మాతృదేవికి ఎనలేని ఆనందం కలిగజేసింది. చిల్కా సరస్సు తీర ప్రాంతంలో ఉదయం రైలు వెళ్తున్నప్పుడు మితమైన చలితో పాటు వీచిన చలిగాలులు, గాలుల శృతికి తాళం వేస్తున్నట్లుగా ఆ సరస్సు చిన్న అలలతో పాటు ఉత్సాహంతో ఈదుతున్న చేపలు, ఆ చేపలను పట్టుకోవడానికి తన పొడవాటి ముక్కుల నీటిలోకి చాపి నడుస్తూ వచ్చే కొంగలు, ఎప్పుడైనా ఉపరితలానికి వచ్చిన చేపలు, పట్టుకోవాలనే తహతహతో పైన ఎగురుతున్న పక్షులు మాతృదేవి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. మెల్లమెల్లగా సూర్యుడు ఉదయించడంతో దృశ్యంలో మార్పు వచ్చింది. నీటి విస్తరణ నుండి పైకెగిసిన మంచు మండలంతోటి పొగ అంతటి ఆవరించి ఆ దృశ్యాన్ని ఒక కలలోని దృశ్యంగా మార్చేస్తుంది. ఇలా మారుతున్న దృశ్యాలను తిలకింపజేస్తూ పరుగులు తీస్తుంది రైలు బండి.
మాతృదేవి మనోస్థితి వర్ణాతీతం. ఒక క్షణం ప్రకృతి సౌందర్యాన్ని చూసి పసిపాపలా చప్పట్లు కొడుతూ ఆనందిస్తుంది. మరుక్షణం ప్రకృతి మహత్యం భగవంతుని ఆధిక్యాన్ని చాటి చెప్తున్నప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. అక్కడి నుంచి ఆవిడ ఒరిస్సా నుంచి బయలుదేరి మళ్ళీ ఇటు వస్తుంది అనమాట, దక్షిణ దేశానికి వస్తుంది. వేసేటప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఒరిస్సా నుంచే కనపడుతుంది కదా మనకు, చిలకా సరస్సు అని ఉంటుంది అక్కడ. అది చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి కూడా. రైల్లో నుంచి వస్తుంటే అది చూస్తుంటే ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట. అదే వర్ణిస్తున్నారు ఆ ప్రకృతిని. ఆ కింద సరస్సులో ఉన్న చేపలు ఉండడం, ఆ చేపలను పట్టుకోవడానికి పైన కొంగలు ఉండడం, అక్కడి నుంచి ఎక్కడానికి జారి పడితే కింద పక్షులు ఉండడం అక్కడ, ఇవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా అవి పైకి వస్తాయేమో, పైకి వస్తే పట్టుకోవచ్చు అనేటువంటి కొంతమంది ఉండడం, పక్షులు ఉండడం, మనుషులు ఉండడం, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మెల్లమెల్లగా అలా చూస్తూ ఉంది. కానీ దృశ్యాలలో ఎంతో మార్పు వస్తుంది, ఎంతో మాత్రం. అంటే ఒకసారి చూడలేం కదా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇంకా ముందుకు పోతా అంటే అబ్బాయి ఏంటబ్బాయి కళ్ళు ఇవన్నీ చూపించవచ్చు కదా, ఇంత తొందర ఏంటి ముందుకు వెళ్ళిపోతుంది ట్రైన్ అనుకుంటున్నారు ఆవిడ అనమాట. రైలు బండిలో కూర్చొని అవన్నీ అనుకుంటూ అన్ని వాటికి నమస్కారం చేసుకుంటూ ఆ క్షణాన్ని సౌందర్యాన్ని ఒక పసిపాపలాగా చప్పట్లు కొడుతూ, చూడండి పిల్లలు ఎవరో కూడా కిటికీ పక్కన కూర్చొని కనపడే అన్ని చూసుకుంటూ తప్పట్లు చూస్తూ ఉంటా ఉంటారు. అలాగే ఈయన కూడా చిన్న పాపలాగా చేతులు జోడిస్తూ నమస్కరిస్తూ చూస్తూ ఉందట. అలా ఉండేటప్పుడు కొంతసేపటికి అక్కడి నుంచి చెప్తున్నప్పుడు రైలు బండి బర్హంపూర్ చేరుకుంది. రామకృష్ణానంద ఏర్పాటు ప్రకారంగా అక్కడ గృహభక్తుడు ఉన్నాడు. ఆమె ఆల్రెడీ ముందుగానే ఏర్పాట్లు చేశారు రామకృష్ణ మఠంలో వాళ్ళు, ఈ అమ్మ వస్తుందని. ఆ ఇంటికి తీసుకెళ్లారట. ఆ భక్తులు వచ్చి మా దగ్గరికి నమస్కారాలు చేసి అక్కడి నుంచి కూడా బయలుదేరి రైలు బండి మళ్ళీ విశాఖపట్నం దాడుతున్నప్పుడు చాలా మంది జనాలు వచ్చేసి కొట్లో గుంపులుగా వచ్చేసి ఆమెను చూడని అద్భుతవతులుగా ఎంతో ఆనందంగా అక్కడ ఆశ్చర్యపోయారట అందరూ కూడా అమ్మని చూసుకుంటా. చదవండి తర్వాత. మద్రాసులో రైలు నిలయంలోని స్వామి రామకృష్ణానంద భక్తులతో పాటు వేచి ఉన్నారు. జయ ధ్వనాలతో మాతృదేవికి స్వాగతం పలికారు. మాతృదేవిని రైలు స్టేషన్ నుండి మఠానికి తీసుకురావడానికి ఒక కారు ఏర్పాటు చేశారు. రైలు బండి వచ్చేదాకా ఎండలో ఉండడం వల్ల కారులో వేడిగా ఉంది. అందువల్ల మాతృదేవి అందులో కూర్చోవడానికి ముందుగా స్వామి రామకృష్ణానంద తమ అంగవస్త్రాన్ని నీటితో తడిపి కూర్చొని సీటును తుడిచి దానిని చల్లబరిచారు. మాతృదేవి బస్ చేయడానికి అనువైన చోటు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి తగిన వసతులన్నీ చేశారు. మైలాపూర్ మఠానికి ఎదురుగా ఉన్న సుందర్ నివాస్ అనే ఒక ఇంట్లో మాతృదేవి బస చేయడానికి ఏర్పాటు చేశారు. దాదాపు 1 నెల రోజులు మాతృదేవి మద్రాసులో ఉన్నారు. మఠానికి సమీపంలోని కపాలీశ్వర ఆలయాన్ని, తిరువల్లక్కేణి పార్థసారథి ఆలయాన్ని దర్శించారు. సాయం సమయాలలో సముద్ర తీరం, ఓట, అప్పటికి నిర్మాణంలో ఉన్న చేపల ప్రదర్శనశాల మొదలైనవి చూశారు. మద్రాసులోనే మాతృదేవి మొదటిసారిగా రిక్షాలో ప్రయాణం చేశారు. మద్రాసులో రైలు నిలయం ఉందట. అక్కడ రైలు నిలయం అంటే రైలు ఆఫీస్ అనమాట, రైల్వే ఆఫీస్. ఇప్పటికే ఉంటుంది అనుకో, అప్పుడే ఉంది. దానికి రామకృష్ణ మఠం భక్తులందరూ కూడా అక్కడ ఉంచారు, కొంతసేపు వేచి ఉంచారట. అక్కడ అంతా ఇక భక్తులు వస్తారు కదా, జయదామంతో మాతృదేవికి స్వాగతం పలికారు చాలా మందిగా. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చి మఠం, రామకృష్ణ మఠం ఉంది, ఆ మఠానికి తీసుకెళ్లారట. అక్కడి నుంచి వచ్చాక ఎందుకో అందువల్ల అక్కడి నుంచి కారులో వస్తున్నప్పుడు ఆ కారు చాలా వేడిగా ఉంటే అమ్మ ఎక్కలేకపోతున్నారని చెప్పేసి ఆయనే రామకృష్ణానంద మాత్రం ఆయనే ఉత్తరయం తీసి ఆయన తడిపి దాంతో తుడిపారంటండి. అంటే ఎంత మర్యాద ఇచ్చారు ఆమెకి. తర్వాత అంగవస్త్రాన్ని నీటితో తడిపి కూర్చోడానికి తుడిచారంట. అప్పుడు మాతృదేవి చక్కగా కూర్చున్నారు జాగ్రత్తగా. ఆ తర్వాత అక్కడ ఆమెకు కావాల్సిన వస్త్రాన్ని ఏర్పరచారు. తర్వాత మైలాపూర్ మఠానికి వచ్చారు. అదేనా వచ్చేది. మైలాపూర్ ఎదురుగా ఉన్నటువంటి సుందర్ నివాస్ అనేటువంటి ఇంట్లోకి మారారు. అక్కడికి వచ్చారట. అక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారు. తర్వాత 1 నెల రోజులు అక్కడే ఉండిపోయారట. అక్కడ ఉండేసి తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు, కపాలీశ్వర ఆలయం అని, విశ్వశ్రేణి ఆశ్రయాన్ని, వల్లిశ్రేణి పార్థసారథి ఆలయాన్ని అన్నింటి చూశారట. సాయం సమయంలో సముద్ర తీరంలో కూర్చునేవారట. కోట అప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి చేపల ప్రదర్శనశాల కూడా చూశారు. అవన్నీ చూసి తర్వాత చివరికి మద్రాసు నుంచి మొదటిసారిగా రిక్షాలు ప్రయాణం చేశారట. రిక్షాలు కూడా ప్రయాణం చేశారు అక్కడి నుంచి. ఇక్కడ కూడా అసంఖ్యాకమైనటువంటి భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి వచ్చారు చాలా మంది. అప్పటికే చాలా మంది తెలుసు అన్నమాట. అందుకని పలువురికి ఆమె మంత్రదీక్ష కూడా ఇచ్చారు. భాష సహాయం లేకుండానే మాతృదేవి భక్తులు మంత్రదీక్ష ఇచ్చారు. అంటే అమ్మకి బెంగాలీ తప్పితే వేరే భాష రాదు.
ఇక్కడ మద్రాసు అంటే ఇక్కడ అంతా తమిళ్ కదా, అయినా భాషతో సంబంధం లేకుండానే ఆమె మంత్ర దీక్ష ఇచ్చారట. భక్తులు సాధారణంగా మాట్లాడుతున్న ఒక అనువాదకుని అంటే ఒక ట్రాన్స్లేటర్ని పెట్టారు, ఆమెకు సాయం కోసం పెట్టారు కొన్ని మాతృదేవి. కానీ మంత్రదీక్ష సమయంలో ఎవ్వరి సహాయం కాకుండానే ఆమె వారితో మాట్లాడేసేదట. ఈ విషయం ముందే చూసాం అనుకో, యాక్చువల్గా ఇతరకు కూడా అట్టగా చెప్పేది. ఒకరోజు బడిపిల్లలు మాతృదేవుని సమక్షంలో తమిళంలో పాటలు పాడి వైలిన్ వాయించారట. అది ఎంతో ఆనందించారట. మరి ఆమె భాష రాదు కదా, అందుకని భాషతో సంబంధం లేదు. ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి భాషతో సంబంధమే లేదన్నమాట. తర్వాత మధురై వెళ్ళారు. రామేశ్వర యాత్రలో రామకృష్ణానంద స్వామి, రామ్లాల్ కూడా పాల్గొన్నారట. మద్రాసు నుండి అందరూ రైలు ద్వారా మళ్ళీ మధురై వెళ్ళారు. అక్కడ మధుర మీనాక్షిని కూడా దర్శించుకొని తిరుమల నాయర్హల్ అని హరియమ్మన్ తెప్ప కొరను మొదలైన కొన్ని స్థలాలు కూడా అక్కడ చూశారనమాట మధురైలో కూడా. తర్వాత రామేశ్వరం చదవమ్మ. రామేశ్వరంలో మదురైలో ఒక రోజు ఉన్న తర్వాత మర్నాడు రామేశ్వరం చేరుకున్నారు. అక్కడ మాతృదేవి 3 రోజులు బస చేశారు. రామనాథపురం మహారాజు స్వామి వివేకానంద శిష్యుడు, రామేశ్వర ఆలయ ధర్మకర్త కూడా. తన గురునాథుని గురువైన మాతృదేవి రాకను తెలుసుకున్న రాజా మాతృదేవిని ఆహ్వానించడానికి ఆలయ దర్శనానికి చక్కని ఏర్పాట్లు చేశాడు. రాజ ఆజ్ఞానుసారం మాతృదేవి ఆమెతో పాటు వచ్చిన వారందరూ గృహంలోకి వెళ్లి చక్కగా దైవాన్ని దర్శించుకోగలిగారు. అక్కడ వెలిసిన శివలింగానికి మాతృదేవి తమ స్వహస్తాలతో అభిషేకం చేసి ఆరాధించారు. రామకృష్ణానంద స్వామి ఏర్పాటు చేసి ఇచ్చిన 108 బంగారు బిల్వదళాలతో పరమేశ్వరుని అర్చించారు. సామాన్యంగా అంగం మీద కవచాన్ని తొలగించరు. మాతృదేవి గంగాజలంతో అభిషేకం చేయాలని కోరినప్పుడు ఆ కవచాన్ని తొలగించారు. అభిషేకం ముగిసిన తర్వాత మాతృదేవి మైమర్చిన స్థితిలో నేను ఉంచినట్లే ఉంటున్నారని అని అన్నారు. తక్షణం తమాయించుకుని అటు ఇటు చూసి అర్థం లేని మాటలన్నీ ఇప్పుడు నా నోట వస్తున్నాయి అన్నారు. కానీ ఆమె అన్న మాటలు పక్కన నిలబడి ఉన్న బ్రహ్మచారి కృష్ణలాల్కు వినపడ్డాయి. మళ్ళీ రామేశ్వరం వచ్చారు. మధురైలో మధుర మీనాక్షిని తెలుసుకున్న తర్వాత మళ్ళీ రామేశ్వరం వచ్చారు. వచ్చి మధురైలో ఉన్న తర్వాత మద్రాసు రామేశ్వరం చేరుకున్నారు. తర్వాత మర్నాడు ఆ తర్వాత నుంచి మధురైల నుంచి తర్వాత వచ్చి మర్నాడే మన రామేశ్వరం చేరుకున్నట్ట. అక్కడ మాతృదేవి 3 రోజులు ఉన్నారు. ఇక్కడ రామనాథపురం మహారాజు ఉండేవారట. ఆయన రామనాథపురం మహారాజు స్వామి వివేకానంద శిష్యుడు. ఆయన ఏంటంటే అందుకని రామేశ్వర ఆలయం దగ్గర గురునాథుని గురువైనట్టు మాతృదేవికి ఆయన మాతృదేవికి వస్తున్నారని తెలుసుకుని ఆ రాజు మాతృదేవికి ఆహ్వానించడానికి ఆయన చాలా మందికి చెప్పాడు. అందరు దర్శనానికి వచ్చారు, చక్కని ఏర్పాట్లు చేశాడు. మరి రాజు తెలుసుకుంటే ఏముంది, ఏదైనా చేసి రాజ్ఞానంతో మాతృదేవి కూడా ఆమెతో పాటు వచ్చిన వారు అందరూ కూడా గర్భగృహంలోకి వెళ్ళి ఏర్పాటు చేయాలి. లేకపోతే మామూలుగా ఎవరు గర్భగృహంలోకి తీసుకెళ్ళరు. మరి ఆయనే ఉన్నాడు, రాజే ఉన్నాడు కనుక గర్భగృహంలోకి కూడా వెళ్ళి చక్కగా దైవాన్ని దర్శించుకోగలిగారు అందరూ. అక్కడి నుంచి శివలింగానికి మాతృదేవికి తన స్వహస్తాలతో అభిషేకం చేస్తున్నారు. మామూలుగా ఎవరిని రానివ్వరు కదా, ఎవరిని స్వహస్తాలతో మనకు అభిషేకం చేసుకోవడానికి వీలుంది అక్కడ. కానీ మాతృదేవి అనగానే సరే అని చెప్పేసి ఆయన రామకృష్ణానంద స్వామి ఏర్పాట్లు చేశారు. ఆ ఇచ్చిన మాట 8 బంగారు ఎట్లా ఇచ్చారంటే, ఇచ్చిన మాల 8 బంగారు బిల్వదళాలతో ఇచ్చారంట. ఆమె పరమేశ్వరునికి అర్పించారు. సామాన్యంగా అంగం మీద కవచాన్ని తొలగించరు. అంటే అక్కడ లింగం మీద అక్కడ యాక్చువల్గా ఒక కవచం ఉంటుంది. కవచాన్ని మామూలుగా ఎవరికి తొలగించరు. కానీ మాతృదేవి గంగాజలంతో అభిషేకం చేసుకొని గంగా జలంతో నేను అభిషేకం చేస్తున్నప్పుడు ఆ కవచాన్ని తొలగించారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అభిషేకం ముగిసిన తర్వాత మాతృదేవి మైమర్చి చేయటం అంటే మనలాగా చేయరు. ఆవిడ మైమర్చిపోతారు, ఎంతో భక్తితో చేస్తారు. కంప్లీట్గా నేను భగవంతుడు నేను ఒకటే అన్న రీతిలో చేస్తారు. అందుకే మైమర్చి ఆనందపడిపోతున్నారు ఆ టైంలో నేను ఉంచినట్లే ఉంటున్నారు అన్నాడు అని ఒక మాట వచ్చింది ఆ నోట్లోంచి. ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు, అనుకోకుండా వచ్చేసింది ఆ మాట ఆమెకి. ఆయన తక్షణమే తమాయించిన, అయ్యో ఇదేంటి నాకు లేనిపోయిన మాటలు వస్తున్నాయి, నాట్లోని అర్థం లేని మాటలు వస్తున్నాయి అని అనుకుందట ఆమె. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరికి వినపడలేదు, కానీ ఆ మాటలు పక్కనే వినపడ్డా బ్రహ్మచారికి కృష్ణాలకు మాత్రం వినపడినాయి అంట ఆ మాటలు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత కౌల్పార్ నుండి మాతృదేవి శిష్యుడైన కేదార్ బాబు కలకత్తాకు వచ్చి మాతృదేవిని దర్శించాడు. మాట వరుసకు ఆమె రామేశ్వరం దర్శనం గురించి అడిగాడు.
అప్పుడు కూడా మాతృదేవి, నాయనా పరమేశ్వరుడు ఆ రోజు నేను ఉంచి వెళ్ళినట్లే ఉన్నాడు అని అన్నారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న గోలాప్మ ఈ మాటలు వింది. ఆమెకు మాతృదేవి మాటల అర్థం తెలిసిపోయింది. వెంటనే ఆమె మాతృదేవి మైమరిచిన స్థితిలో చెప్పిన ఈ మాటల ద్వారా తాము ఎవరన్నది వ్యక్తం చేశారు అని అంటూ, అప్పుడే నేను వదిలిపెట్టినట్లే ఉంది అంటూ మాతృదేవి చెప్పిన మాటలకు భావమేమిటి కూడా వివరించింది. రామావతారంలో మాతృదేవి సీతగా ఉమ్, అవతరించారు. లంకలో యుద్ధం ముగిశాక సీతారాములు అయోధ్యకి తిరిగిపోతున్నప్పుడు సముద్ర తీరపు మట్టితో శివలింగం తయారు చేసిన శ్రీరాముడు శివుణ్ణి పూజించాడు. అప్పుడు మాతృదేవి అయిన సీత కూడా పక్కనే ఉన్నారు. అప్పుడు కవచం తొలగింపబడిన స్థితిలో ఆ శివలింగాన్ని చూడగానే మాతృదేవికి గడిచిన తన అవతార జ్ఞాపకాలు స్మృతి పదంలో మెదిలినప్పుడు నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళానో అలాగే ఉంది అని అన్నారు. అలాగే గోలాప్మ వివరించటం విన్న మాతృదేవి, అదేమిటి శివలింగాన్ని చూసినప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని అలా వ్యక్తపరిచాను. కానీ నువ్వు దానికి ఇలా కథలు జోడించి చెప్తున్నావు కదా! అంటూ తాము అన్న మాటలకు భావాన్ని గోప్యపరిచేందుకు ప్రయత్నించారు. అది ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకున్నారా? అప్పుడు మాట అంది కదా, అది అలాగే ఉన్నావే అని అన్నట్టు. నేను వదిలిపెట్టినట్టు ఎలా ఉంది అలాగే అని అంద మాటలు అంది కదా. ఆ మాటకు అర్థం తెలియలేదు, ఎవరికీ తెలియదు కదా. అయితే ఆ మాట తర్వాత ఇక్కడికి వచ్చిన కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఈ కోల్పార అనే ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక శిష్యుడు కలకత్తాకి వెళ్ళి వచ్చి అప్పుడు మాతృదేవి అన్నాడట. అన్న మాటలు అప్పుడు గుర్తు చేసుకున్నాడు అనమాట దర్శనం ఇచ్చిన తర్వాత. అది ఏంటనమాట, నేను పరమేశ్వరుడునే నేను ఉంచినట్లే ఉన్నాడు అంటే ఆ మాటకి ఏంటి అర్థం? ఇంతవరకు ఎప్పుడో తను ఉంచినట్టే కదా. అంటే అంతకు ముందు జన్మలో ఆయన సీతాదేవి లాగా, సీతారాముడు వాళ్ళు అడిగినే అదే మన తిరిగి అయోధ్యకు వస్తున్నారు కదా, లంకలో నుంచి రావణాసుని చంపి తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు దారిలోనే రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో పక్కనే ఉన్న సముద్రం నుంచి ఇసుక తీసి ఇసుకతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠ చేస్తారు. అదే రామేశ్వర లింగం అనేది రాముడు ప్రతిష్ఠించిన లింగం అన్నట్టు. అప్పుడు రాముడు సీత కూడా పక్కనే ఉంటుంది. మనకంతా ఇప్పుడు రాముడి గురించి చెప్పుకోవడం కదా, సీత గురించి చెప్పుకోం కదా. మనం విన్నాం కదా, చదివాం కదా మన. అది సీతామాత గురించి సీతామైన చదివాము. అలాగే సీతమ్మ కూడా చేయబెట్టింది కదా. అప్పుడు మేము ఎలా ఉంచామో అలాగే ఉన్నావే అన్న మాటలు అంటది. అంటే అమ్మ ఇంద్రదీపంలో ఆమె సీతన అర్థం అది అందరం అయ్యేటట్టుగా ఆ భక్తులకి అందరికీ తెలిసి, బాగా భక్తులున్న వాళ్ళు తెలుస్తుంది, అందరికీ తెలియదు కానీ ఆ అనుభూతి అందరికీ కలిగిందంట. వాళ్ళందరూ అప్పుడు అర్థం చేసుకున్నారట. అది అమ్మ ఇప్పుడు మనిషి కాదు, అది వరకు మనిషి అని చెప్పి ఈ శివలింగాన్ని చూసినప్పుడల్లా ఈమెకు అదే అనిపిస్తుందంట. ఆనందాన్ని అందరితో వ్యక్తపరిచారు. అని నువ్వు నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, శివలింగాన్ని చూసినప్పుడు నేను అంటాను, మీరు ఎక్కువ కథలు చెప్తున్నారు మీరు అని అమ్మ అందంట. దానికి అర్థం తెలుసుకున్నాడు కనుక వాళ్ళందరికీ తెలిసింది. తర్వాత శివమ్మ తమ రామేశ్వరం అనుభవాలను కాలాంతరంలో మాతృదేవి శిష్యులతో ఇలా చెప్పారు. రామేశ్వరంలో నేను రామలింగ స్వామిని పూజించటానికి 108 బంగారు బిల్వ పత్రాలను శశి తయారు చేయించాడు. కానీ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న రామనాథపుర మహారాజు ఆలయాన్ని, స్వామికి అలంకరించే ఆభరణాలను, ఖజానాను చూపించమని ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ఆభరణాలలో నాకు ఏదైనా నచ్చితే దానిని నాకు ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు. అవన్నీ నాకెందుకు? అందువల్ల నాకు కావలసినవన్నిటిని శశి చూసుకుంటున్నాడు అని అన్నాను. వారు బాధపడతారేమోనని పక్కన ఉన్న రాతును చూపిస్తూ ఆమెకి ఏదైనా నచ్చితే ఇవ్వండి అన్నారు. వెంటనే ఆలయ అధికారులు వజ్ర వైడూర్యాలతో తయారు చేసిన ఆభరణాలను ఆమెకు చూపించి ఆమెకి ఏది కావాలంటే దాన్ని తీసుకోమన్నారు. ఆభరణాలు చూసిన తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అయ్యో! ఈమె వీటిలో దేనిని తీసుకోకూడదు అని అనుకుంటూ గురుదేవులను భగవంతుడా! రాధుకు ఈ ఆభరణాల మీద కోరిక కలగకూడదు అని ప్రార్థించాను. చాలాసేపు ప్రతి ఆభరణాన్ని పరిశీలించిన రాధు చివరికి తనకి అవేమీ వద్దని పోగొట్టుకున్న పెన్సిల్ బదులుగా కొత్త పెన్సిల్ ఒకటి కొనివ్వమని అడిగింది. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఆలయం నుండి బయటికి రాగానే ఒక అంగడిలో ఆమెకొక పెన్సిల్ కొనిచ్చాను. ఎంత విషయం, గొప్ప విషయం. అక్కడ అధికారులు అందరూ కూడా ఏం చేశారు, రామేశ్వరం వెళ్ళినప్పుడు అందరూ కలిసి అక్కడ ఉండే రామేశ్వరంలో ఉన్నటువంటి రామలింగ స్వామి పూజించడానికి వచ్చినప్పుడు 8 బంగారు బిల్వపత్రాలు ఇచ్చినటువంటి శక్తి చూసుకుంటాడు, నాకేం అక్కర్లేదు అని చెప్పారట. అయినా కానీ వాళ్ళు వినుకోకుండా మహారాజు ఆలయాన్ని చూపించి, ఆలయంలో ఆభరణాలన్నీ చూపించి, అమ్మ ఇందులో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పారట. అయ్యో నాకెందుకు, నేను వేసుకుంటాను పెడతాను, నాకు అక్కర్లేదు, ఆయన మీద నాకేమి లేవు అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని ఆ పక్కన ఉన్న రాదు ఆ తమ్ముడు కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి చూపించి ఈమెకి ఏమైనా కావాలంటే ఇవ్వండి అని తను తప్పించుకున్నాము అని మళ్ళీ మనసులో ఏమనుకుంది, ఈమె కూడా అడగకుండా ఉంటే బాగుండు, భగవంతుని ఎలా తీసుకుంటది, అడగకుండా ఉంటే బాగుండు, ఈమెకి కోరిక లేకుండా ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటుంది. అలాగే ఆ పిల్ల అన్ని చూసిందండి, ప్రతిదీ చూసి ఏది తీసుకుంటా నీకు భయపడతానే ఉంది.
కానీ అన్ని చూసిన తర్వాత నాకు ఏమేమి వద్దు కానీ నాకు రాసుకోవడానికి ఒక పెన్సిల్ కావాలని అడిగిందట. అప్పుడు ఆమె సంతోషించి తర్వాత బజార్లో ఒక పెన్సిల్ కొనిచ్చిందట ఆమెకి. రామేశ్వరం సమీపంలోని పుణ్యస్థలం ధనుష్కోటి. మాతృదేవి అక్కడికి వెళ్ళలేకపోయారు. కానీ అక్కడ సంప్రదాయానుసార వెండితో ఒక విల్లును, బాణాన్ని తయారు చేసి ఒక వ్యక్తి మూలంగా కానుగ్గా పంపించారు. దగ్గరలో ఒక పుణ్యస్థానం ధనుష్కోటి అని అంటారు. అవును, ధనుష్కోటి అనే ప్లేస్ ఉంది యాక్చువల్గా. అక్కడికి సిలువని వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఆ ధనుష్కోటి దగ్గరే అప్పుడు సేతు కట్టించాడు రావణాసుడు, రాముడు అంటారు కదా, అది కూడా అక్కడే ఉందన్నమాట. అక్కడ సాంప్రదాయ కరకం వెండితో ఒక విల్లుంది, బాణాన్ని తయారు చేసి ఒక వ్యక్తి మనం కానుక పంపించారు అక్కడ. అందుకని అది బాగుంటుంది, ఆ ప్లేస్ అంతా చూడడానికి చాలా బాగుంటుంది. బెంగుళూరులో మాతృదేవి రామేశ్వరం నుండి తిన్నగా మద్రాసు చేరుకొని గురుదేవుల జన్మదిన ఉత్సవాలలో పాల్గొన్నారు. 1911 మార్చి నెల ఆఖరిలో స్వామి రామకృష్ణానందులతో పాటు బెంగుళూరు వెళ్లారు. అప్పటికే అక్కడ రామకృష్ణ మఠం కొనసాగుతూ ఉంది. అప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ఉంటున్న స్వామి నిర్మలానంద మాతృదేవికి స్వాగతం పలికారు. మాతృదేవి మఠంలో బస చేశారు. ఆమెతో పాటు వచ్చిన వారందరూ మఠం ఆవరణలో అమర్చిన డేరాలో బస చేశారు. ప్రజలకు ముందుగానే మాతృదేవి రాక తెలియజేయకపోయినా మాతృదేవి దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాలాంతరంలో మాతృదేవి ఆ బెంగుళూరులో జనసందోహం, నేను రైలు బండి నుండి దిగగానే పుష్పవర్షం కురిపించారు. నేను నడిచి వెళ్ళిన దారంతా వృక్షాలే. గురుదేవుల ఉపదేశాలు సర్వత్రా వ్యాపించాయి. అందువలన అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అంటూ తమ స్మృతులను తెలిపారు. బెంగుళూరులో ఒక వారం రోజులు గడిపారు. బెంగళూరులో కూడా చాలా బాగుంటుంది. అక్కడ కృష్ణ ఈ మఠం రామకృష్ణ మఠం ఇప్పటికీ సాగుతూనే ఉంది. అక్కడ చాలా పెద్ద మఠం సాగుతూనే ఉంది. అంటే అప్పటికే ఉందనంటే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అందుకని మొత్తం మీద దేశం అంతా కూడా రామకృష్ణ మఠాలు బాగానే వెలిసిపోయి అందుకనే బాగా చేస్తున్నారు. అక్కడికి అమ్మ వెళ్ళినప్పుడు మద్రాసు నుంచి, అంటే రామేశ్వరం నుంచి మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళారు. ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా నిర్మలానంద ఆయన కూడా స్వాగతం పలికారు. మరి ఎవరికి తెలియపోయింది, ఎట్లా తెలిసి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఆమె దర్శనానికి వచ్చారట. అది వచ్చి అందరూ చూశారు. అందుకని బెంగళూరులో కూడా చాలా ఆనందంగా చాలా గడిపారట కొన్ని రోజులు. అక్కడ ఉన్న భక్తులు కూడా రావడం అని చూసేది. ఒక వారం రోజులు మొత్తం మీద ఎంతో మంది ప్రజలు వస్తుండేవారు. ఏమో ఒక వారం రోజులు గడిపారట అక్కడ. ఒకరోజు మధ్యాహ్నం మాతృదేవి ఆశ్రమానికి సమీపంలోని కవిపురంలోని గుహాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం ద్వారం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో నిలబడి ఉన్నారు. మాతృదేవి బండి నుండి దిగి దక్షిణ భారతంలో వెంటనే వారందరూ సాష్టాంగపడి ప్రణమిల్లారు. మాతృదేవి హృదయం ద్రవించిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మైమర్చిన స్థితిలో అక్కడే చాలాసేపు నిలబడి చేతులెత్తి ఆనంద పారవశ్యంలో అందరినీ ఆశీర్వదించారు. భక్తుల హృదయాలు పరమానందభరితమయ్యాయి. మాతృదేవిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ఉదయం, సాయంత్రం తరలిరాసాగారు. మాతృదేవి సాన్నిధ్యంలో ప్రశాంతంగానూ, ఆనందంగానూ కూర్చున్నారు. భాష తెలియని కారణం వల్ల వారిని అనునయపరచడానికి కొన్ని మాటలు చెప్పలేకపోయినందుకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు. దీనిని చూసిన భక్తులు, "అమ్మా! మీరు మాట్లాడనే వద్దు. ఆ మాటలు ఎందుకు తల్లి? మిమ్మల్ని చూస్తూ కూర్చొని ఉండడంతోనే మా హృదయాలు ఆనందంతో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి" అని అన్నారు. అది అక్కడ మధ్యాహ్నం మాతృదేవి ఆశ్రమాన్ని దర్శినప్పుడు కవిపురంలో ఆలయం అంతా గుహాలలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నారట. తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం ద్వారా ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నిలబడినారు. మాతృదేవిని బండి నుండి దిగి దక్షిణ భారతదేశం వెంటనే వారందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు. తర్వాత మాతృదేవి ఎంతో ప్రేమ పొంగిపోయింది. ఆవిడకి కళ్ళ నీళ్ళు వచ్చి ఎంతమంది ఉన్నారో భక్తులని. అలాంటి స్థితిలో ఆమె ఏం మాట్లాడలేకపోతే కూడా ఆ ప్రజలందరూ అన్నారట, "అమ్మ మాకు ఏం మాట్లాడక్కర్లేదు, నిజం అన్న పరిస్థితి ఉండిపోయి అందరినీ భక్తుల హృదయాలని ఎంతో ఆనందపడిపోయినాయట. అమ్మ మాతృదేవి వచ్చి మాకు నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు ఆ టైంలో ఆమె మాట్లాడకపోయినా కూడా అందరూ కూడా ఎంతో మంది తండోపతండాలుగా వస్తానే ఉన్నారట. ఆనందంగా కూర్చున్నారట. ఆ భాష తెలియని కారణం వల్ల ఆమె అమ్మ మాట్లాడలేకపోతాను. అయినా కూడా వాళ్ళు ఏం అక్కర్లేదు, అమ్మ మీరు మాట్లాడనే వద్దు అసలు, మాటలెందుకు తల్లి, మిమ్మల్ని చూస్తూ కూర్చోమంటే మేము ఎంతసేపైనా కూర్చుంటామని ఎంతో ఆనందంగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయట. అలా అంటున్నారట ప్రజలంతా కూడా. ఒకరోజు సాయంత్రం మాతృదేవి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక చిన్న గట్టు మీద కూర్చొని సూర్యాస్తమయ సౌందర్యాన్ని తనివితీరా చూస్తున్నారు. అప్పుడు కొందరు సన్యాసి శిష్యులు కూడా ఆమెతో ఉన్నారు. ఆ రోజు ప్రకృతి సౌందర్యం వర్ణాతీతంగా ఉంది. నీలాకాశంలో తెల్లటి మేఘాలు తేలుతూ ఉంటాయి. వాటిపైన సంధ్యాసూర్యుడు తన కిరణాలను ప్రసరించి ఆకాశాన్ని అత్యంత అందంగా రూపొందించాడు.
ఈ ప్రకృతి శోభను చూడగానే ప్రకృతికి ఆధారమైన పరమాత్మ వర్ణనాతీతమైన సౌందర్యము, మహత్యము స్ఫురిస్తుందేమో. మాతృదేవి ప్రగాఢ ధ్యానంలో మగ్నులైపోయారు. ఈ విషయం విన్న రామకృష్ణ ఈ విషయం విన్న స్వామి రామకృష్ణానంద మాతృదేవి పర్వతరాజ పుత్రి అయ్యారు అంటూ మాతృదేవిని కూర్చున్న గుట్ట మీదకి దూసుకువచ్చారు. స్థూలకాయులైన వారు ఎంతో శ్రమతో ఆ గుట్ట మీదకెక్కవలసి వచ్చింది. వారి పాదాలపై తమ తలను ఉంచి దేవీ మహత్యంలోని శ్లోకాలను పల్లిస్తూ కరుణించు తల్లి అంటూ ప్రార్థించారు. యాచించే బిడ్డను అనునయించే తల్లిలా మాతృదేవి ప్రేమతో ఆయనను తలనిమిరారు. మాతృదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన స్వామి పులకించిపోయారు. రోజు సాయంత్రం అంటే మాతృదేవి ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ అంత ప్రకృతి చూస్తున్నారు. ఆ చూస్తా గుట్ట మీద కూర్చున్నమాట. అంటే సూర్యాస్తమయానికి సాయంత్రం అనమాట. అది చూసి అక్కడ సూర్యాస్తమయం చక్కగా చూసి ఆనందిస్తున్నారు. అప్పుడు అందరు కూడా చాలా మంది శిష్యులు కూడా ఆమెతోనే ఉన్నారట. అందరూ వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు. నీల మేఘాల్లో చూస్తున్నారు బాగా. అయితే చక్కటి సూర్యకిరణాలు పడుతున్నాయి. సంధ్యా సూర్యకిరణాలు పడుతున్నాయట. ఎంతో ఆనందంగా ఉన్నారు అందరు కూడా. అంత ఆ ప్రకృతి సౌందర్యం మనం చూడంగానే ఎప్పుడు ఆ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ రెండు అందమైనవే. అది మనం ఆలోచించి చూసుకుంటే ఉంటే మనం పరీక్షించి చూస్తే మనకు తెలుస్తుంది. ఆ టైంలో అందరూ కూడా చక్కగా కూర్చుని మాతృదేవత పాటు కూర్చుని ధ్యానంలో నిమగ్నం అయిపోయారట అందరూ. ఆ విషయం ఉన్నటువంటి రామకృష్ణ ఆనంద వెంటనే మాతృదేవి పర్వతరాజ పుత్రి అయి ఉంటారు నన్ను ఎక్కడ గుట్ట మీద కూర్చున్నారు కదా, అందుకని మాతృదేవి పర్వతరాజ పుత్రిగా అన్నారట. అక్కడ ఆ మాతృదేవి కూర్చుని గుట్టకొచ్చి దూసుకొచ్చారంట అందరు కూడా. కానీ స్థూలకాయలైన వాళ్ళకి మాత్రం ఎంత కష్టం, ఎందుకంటే గుట్ట కదా, పైకి ఎక్కాలి. ఆ ఎక్కడానికి కొంచెం కష్టపడి ఎక్కాల్సి వచ్చింది. అట్లాగే ఎట్టగొట్ట కష్టపడి వారి పాదాలపై నుంచి తల నుంచి వెళ్ళి నొక్కారండి, మొత్తం మీద వెళ్ళి ఆ మాతృదేవి శ్లోకాలను పాడుకుంటూ వెళ్ళారు. కరుణించు తల్లి అంటే ప్రార్థించారట. అలాగా యాచిస్తుంటే కరుణించల్లి నడితే ఒక బిడ్డకు తల్లిలాగా అమ్మ ఎంతో ప్రేమతో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించుతూ ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారంటే, పరిపూర్ణ ఆనందం కలిగిందంటే వాళ్ళందరికీ కూడా. కలకత్తాకు తిరిగి ప్రయాణం. బెంగుళూరు నుండి మద్రాసు వచ్చి 1-2 రోజులు గడిపిన తర్వాత మాతృదేవి కలకత్తాకు పయనమయ్యారు. దారిలో ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో బస చేసి, గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి, తర్వాత పూరీ జగన్నాథ్ వెళ్లి 2 రోజులు గడిపి, జగన్నాథ స్వామిని దర్శించుకొని 1911 ఏప్రిల్ 11వ తేదీ కలకత్తాకు చేరుకున్నారు. అక్కడ నుండి బేలూరు మఠం వెళ్లారు. అది మొత్తం మీద కలకత్తా నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోయారనమాట. బెంగళూరు వచ్చారు. బెంగళూరు నుంచి మళ్ళీ మద్రాసు నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆంధ్రదేశం వచ్చారంట. మరి అంటే మన దేశం కూడా వచ్చారనమాట. వచ్చి రాజమండ్రిలో దిగి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ పూరి జగన్నాథ్ వెళ్ళి అక్కడ 2 రోజులు గడిపి మళ్ళీ అప్పుడు కలకత్తాకి వెళ్ళి అక్కడ మఠానికి వెళ్ళిపోయారు అనమాట. బేలూరు మఠానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా దర్శనం చేసి యాత్ర అంతా పూర్తి అయిపోయింది. బేలూరు మఠంలో దక్షిణ భారతాగ్రంలోని రామేశ్వరం వెళ్లి వచ్చిన తమ మాతృదేవికి బేలూరు మఠంలో సాధువులు, బ్రహ్మచారులు, భక్తులందరూ కనీవిరిగని ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. మాతృదేవి తెల్లటి చీరతో శరీరాన్నంతా పూర్తిగా కప్పుకొని నిదానంగా పాదం మీద పాదం మోపుతూ సజీవ దివ్య విగ్రహంలా మఠం ద్వారం నుండి గురుదేవుల ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. శిష్యురాండ్రు, భక్తురాండ్రు ఆమెను పరివేష్టించి వచ్చారు. మాతృదేవికి వెళ్లే దారికి ఇరువైపులా భక్తులు నిలబడి దేవీ మహత్యం పారాయణం చేసుకుంటూ వచ్చారు. టపాకాయలు కాల్చారు. సుశ్రావ్యంగా పాటలు పాడుకుంటూ కొందరు భక్తులు మాతృదేవుని వెంబడించారు. ఆలయ సమీపాన్ని మాతృదేవి వచ్చినప్పుడు మాతృదేవిని చూసిన ఆనంద పారవస్యంలో స్వామి బ్రహ్మస్మృతిని కోల్పోయి సమాధి స్థితికి వెళ్ళిపోయారు. చాలా సేపటి తర్వాత మాతృదేవి మంత్రాలను ఆయన చెవులలో ఉచ్చరించిన తర్వాత ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. బేలూరు మఠంలోకి వచ్చేసారు. తిరిగి మళ్ళీ దక్షిణ భారతదేశం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత బేలూరు మఠం సాధువులను, బ్రహ్మచారులను, భక్తులందరినీ కనీవి నెరగని రీతిలో స్వాగతం పలికారు. మళ్ళీ అంటే చాలా రోజుల తర్వాత మాతృదేవి వచ్చిందని చెప్పి అందరూ మళ్ళీ స్వాగతం ఇచ్చారు. మాతృదేవి తెల్లటి చీరతో శరీరం అంతా పూర్తిగా కప్పుకుని ఉండేదంట ఎప్పుడు కూడా. అలాంటి వాటి పొడుగు మీద నిదానంగా పాదం మీద పాదం మోపుతూ సజీవ దివ్యగ్రహం లాగా ఉందట. ఆ ద్వారం నుండి గురుదేవుల ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళారు అట్లా. అప్పుడు శిష్యులందరూ భక్తులు అందరూ కూడా ఆమెని పరివేశించి వచ్చారు. మాతృదేవి వెళ్ళే దారికి ఇరుపక్కల భక్తులు నిలబడి ఉన్నారట. దేవి మహత్యం పారాయణం చేసుకుంటూ వచ్చారట వాళ్ళందరూ కూడా.
టపాకాలు కంటే మళ్ళీ మాతృదేవి చేరారు ఇక్కడికి అని చెప్పేసి అందరూ ఎంతో పాటలు పాడుకుంటూ ఆమెని ఆనందంతో లోపలికి ఆహ్వానించారట. ఆలయ సమీపానికి మాతృదేవి వచ్చినప్పుడు మాత్రం మాతృదేవిని చూసి ఆనంద పారవశ్యంతో స్వామి అక్కడ ఉన్నట్టు స్వామి బాహ్యస్థితిని బ్రహ్మానంద బాహ్యస్థితిని కోల్పోయాడు. అంటే అసలు ఎక్కడ ఉంటున్నాడు, తన ఏంటో తన సంగతి ఏంటో తనకే తెలియదుగా. అలాంటి తపస్థితిలో ఉండిపోయాడు అనమాట, సమాధి స్థితిలో ఉండిపోయాడు ఆయన. అంటే ఆయనకి శరీరమే తెలియకుండా ఉందన్నమాట. చాలా సేపటి తర్వాత మాతృదేవి మంత్రాలను చెప్తుంటే ఆయన చెవిలో చెప్పిందట. అప్పుడు బాహ్యస్ నుంచి మామూలు స్థితికి బయటకు వచ్చాడు అనమాట అప్పుడు ఆయన. మళ్ళీ కాశీ యాత్ర. ఆ తర్వాత మాతృదేవి ఒకే ఒకసారి మాత్రమే ప్రయాణం చేశారు. అది 1912వ సంవత్సరం. ఆమె కాశీకి వెళ్ళడం, ఆమెతో పాటు స్వామి బ్రహ్మానంద ప్రభృతులు, సన్యాసులు, మాతృదేవి బంధువులు, భక్తులు పలువురు వెళ్లారు. కాశీలో శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమానికి సమీపంలో అప్పుడు కట్టిన లక్ష్మీ నివాస్ అనే ఇంట్లో మాతృదేవి బస చేశారు. ఈసారి మాతృదేవి కాశీలో 2.5 నెలలు గడిపారు. అందువల్ల సావకాశంగా కాశీలోని ముఖ్యమైన ఆలయాలకు, ఇతర చోట్లకు వెళ్లి వచ్చారు. కాశీకి వచ్చిన 3వ రోజు అన్నపూర్ణ విశ్వనాథుని దర్శించుకున్నారు. తర్వాత శ్రీరామకృష్ణ సంఘం ప్రారంభ కాలం నుండి ఆదర్శప్రాయమైన వైద్య సేవలు అందించుతున్న రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలోని విభిన్న వైద్య సదుపాయాలను, ఆశ్రమ ఆదర్శప్రాయమైన పద్ధతిలో దక్షిణ భారతంలో పేదలకు చేస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా చూసి సంతోషించారు. ఆశ్రమ ఖర్చులకు డబ్బు ఎలా వస్తుంది, ఎవరు దానిని ప్రారంభించారనే విషయాలన్నింటినీ ఎంతో శ్రద్ధగా విన్నారు. బయలుదేరేటప్పుడు దానిని నడిపించే తమ సన్యాస సంతానంతో ఇక్కడ గురుదేవులు నివసిస్తున్నారు. ఆయనతో పాటు సంపదకు అధినేత్రి లక్ష్మీదేవి సకల హంగులతో నివసిస్తుంది. ఈ చోటు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అని అన్నారు. తమ నివాసానికి వెళ్ళిన వెంటనే ఒక ₹10 నోటును తమ కానుకగా ఆశ్రమానికి పంపించారు శారదమ్మ. అబ్బా! మళ్ళీ అక్కడి నుంచి రామేశ్వరం నుంచి అయన్నీ తిరిగి వచ్చింది కదా. వచ్చి మళ్ళీ బేలూరు మఠానికి వచ్చి కూడా అక్కడ ఉండాల. మళ్ళీ వెంటనే ప్రయాణం చేసి మళ్ళీ కాశీయాత్ర మళ్ళీ వెళ్ళిందన్నమాట. ఇప్పటివరకు వెళ్ళారు, మళ్ళీ కాశీయాత్ర వెళ్దాం అనుకో మళ్ళీ బయలుదేరారట. వాళ్ళతో ఈసారి వెళ్ళేటప్పుడు స్వామి బ్రహ్మానంద కూడా ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళు చాలా మంది భక్తులంతా కూడా బయలుదేరారు. ఆ భక్తులు వెళ్ళారు ఆయన. కాశీలో రామకృష్ణ అద్వైతాశ్రమానికి వెళ్ళారంట. అక్కడ అప్పుడే కట్టినటువంటి శ్రీ లక్ష్మీ నివాస్ అనే ఒక ఇంట్లో మాతృదేవి బస చేశారు. ఆవిడ ఉండడం వాళ్ళకి ఇచ్చారు చోటు అనమాట ఉండడానికి. అక్కడ మాతృదేవి 2.5 నెలలు ఉండారట అక్కడ. తర్వాత సాధారణంగా కాశీలో మంచి ముఖ్యమైన ఆలయాలన్నింటి వెళ్ళారు. అక్కడ మాత్రం చోట్ల వెళ్ళినప్పుడు ఒకసాట కాశీ వచ్చిన 3వ రోజున అన్నపూర్ణ విశ్వనాథం కూడా దర్శించుకున్నారు. అక్కడ అన్నపూర్ణ విశ్వనాథం దర్శించుకుంటారు. అక్కడ ప్రతిరోజు భోజనాలు పెడతారు అక్కడ. అంటే అప్పుడుందో లేదో లేదని బాగుంటుంది అక్కడ. తర్వాత శ్రీరామకృష్ణ సంఘం ఎప్పుడైతే ప్రారంభమైనటువంటి శ్రీరామకృష్ణ సంఘం ఉందో అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా అక్కడ శ్రీరామకృష్ణ మఠం ప్రారంభించిన ఆ సంఘం వాళ్ళందరూ కూడా ఆ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మంచి వైద్య సేవలు అందిస్తున్నారట. రామకృష్ణ మిషన్ ఎక్కడున్నా కూడా చేస్తున్నారు, ఈ సేవలు బాగానే చేస్తున్నారు. అయితే ఈ ఆశ్రమంలో కొన్ని విభిన్నమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయట. ఆశ్రమం అంతా చాలా ఆదర్శప్రాయంగా ఉంది, అందరూ మెచ్చుకుంటారు అక్కడ. ఎందుకంటే మంచి మంచి వైద్య సేవలు చేస్తున్నారని ఈ అమ్మ కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసి సంతోషించారట. ఆశ్రమం ఖర్చులకు ఎలా ఇస్తుంది, డబ్బులు ఎలా వస్తున్నాయి, మీకు ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు అని క్వశ్చన్ వేసి అన్ని తెలుసుకున్నారట. అన్ని తెలుసుకుని ఎంతో శ్రద్ధగా తెలుసుకున్నారు. ఇంకా అదే కాకుండా అదంతా నడిపించినటువంటి ఆ సన్యాసులతో, ఆ సన్యాస సంతానం అంటున్నారు అక్కడ నడిపించే సన్యాసులు అందరూ నా బిడ్డలే అనుకుంటుంది ఆవిడ. నా సంతానంతో ఇక్కడ గురుదేవులు నివసిస్తున్నారయ్యా, మీరు ఉంటాం కాదు, ఇక్కడ గురుదేవులు నివసిస్తున్నారు ఆయనతో పాటే. అందుకని సంపదకు అధినేత్రైన లక్ష్మీదేవి కూడా ఇక్కడే ఉంది. అందుకే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్పిందంట. ఆ రోజు అందరూ ఎంతో ఆనందంగా అనిపించింది అక్కడ వినేవాళ్ళకి, ఉండేవాళ్ళకి అందరూ కూడా. ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తాను నాకు అని కూడా చెప్పారు పైగా. అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించినట్టు కేదార్నాథ్ని ఇక్కడే పరమేశ్వరుడు సజీవమూర్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి కూడా అన్నారట. కాశీ సంఘంలోనే అదేనా కాశీలో ప్రసిద్ధ ఆలయాలన్నిటిని దర్శించారు మాతృదేవి. నెలకొని ఉన్న వైద్యనాథేశ్వరుడు, తిలబండేశ్వరుడు లాంటి మూర్తులు మట్టి నుండి స్వయంభూగా ఉద్భవించిన వారు ఉన్నారు. కేదారనాథుని ఆలయానికి వెళ్ళినప్పుడు హిమాలయంలో ఉన్న కేదారనాథుని ఆలయము, కాశీలోని కేదారనాథుని ఆలయము పరస్పరం సంబంధం గలవి. అక్కడ వెలిసిన స్వామిని దర్శించిన వారు హిమాలయాల్లో కొలువై ఉన్న కేదారనాథుని దర్శించిన వారు అవుతారు. ఇక్కడ పరమేశ్వరుడు సజీవమూర్తిగా ఉంటున్నాడు అన్నారు.
కాశీకి సమీపంలోని సారనాథ్ కూడా మాతృదేవి వెళ్లారు. మొదట అది బౌద్ధుల ప్రధాన క్షేత్రంగా ఉండేది. మాతృదేవి అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు పాశ్చాత్యులు అక్కడి బుద్ధుని స్మృతి చిహ్నాలను చూసి వాటి అందంలోని, గాంభీర్యంలోను మైమరిచి నిలబడి ఉన్నారు. ఇదిగో మీరంతా గత జన్మలో ఈ బౌద్ధ విహారాలను నిర్మించిన వారు. తాము నిర్మించిన వాటినే వారు చూస్తూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు అన్నారు. అది. కాశీలో చాలా ప్రసిద్ధ ఆలయాలు చాలా ఉన్నాయి కదా! కాశీ బాగా ఆలయాలకు ప్రసిద్ధే. అందుకని అక్కడ ఉన్న ఆలయాలన్నిటిని దర్శించారట అమ్మ. కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యనాథేశ్వరనాథ్ ఇంకో విగ్రహం అది. అసలు ఎట్లా ఉందంటే చాలా బాగుందంట. అంటే త్రయంబకేశ్వరుడు లాంటి మూర్తుల్లాగా అనిపించిందంట. ఒక్క నిమిషం. అయ్యో! ఏంటది? సారీ అమ్మా. సారీ తల్లి. ఇక్కడేమైందంటే అన్నీ దర్శకున్న తర్వాత అక్కడ ఉన్న తర్వాత అది అక్కడ ఆలయాలు చాలా బాగా అనిపించిందంట. అయితే ప్రసిద్ధమైన ఆలయాలన్నీ చూసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి ఇక్కడ ఉన్నట్టు కాశీలో ఉన్నట్టుగా ఈ సంబంధం ఉన్నట్టుగా ఉందట. ఇక్కడ వెలిసిన స్వామి దర్శనానికి హిమాలయాల దర్శనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. 2 సజీవమూర్తులాగా అనిపించింది అని చెప్పారు. అక్కడి నుంచి సారనాథ్ కూడా వెళ్ళారు. అక్కడే ఉందన్నమాట సారనాథ్ కూడా. ఆ సారనాథ్ ఆలయం కూడా వెళ్ళారు. అది కూడా ఒక బౌద్ధుల పుణ్యక్షేత్రంగా ఉండేది ఇదివరకి. కానీ కొందరు పాశ్చాత్యులు వీళ్ళు అక్కడ చూసి అనుకున్నారంట, అయ్యో అన్ని ఇక్కడ బుద్ధుడి శిఖరాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ చూసి అక్కడ అంతా నిలబడిపోయారంట అక్కడ అవన్నీ చూసి. ఇదిగో మీరంతా గత స్మృతిలో మీరంతా కూడా వీరంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విగ్రహాలు చూసి ఇదిగో వీరంతా కూడా గత గత జన్మల్లో ఈ బౌద్ధ విహారాలే నిర్మించిన వారని తాము నిర్మించే వాటిని చూస్తున్నారయ్యా మీరు అని అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. సారనాథ్ నుండి కాశీ తిరిగి వచ్చేటప్పుడు ఒక ఘోర ప్రమాదం నుండి మాతృదేవి తప్పించుకున్నారు. మాతృదేవితో పాటు వెళ్లిన బ్రహ్మానంద స్వామి అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మాతృదేవి వచ్చిన బండిలో తాము కూర్చొని మాతృదేవిని తాను వచ్చిన బండిలో కూర్చోమని అర్థించారు. బండ్లు బయలుదేరాయి. కొంతసేపట్లో బ్రహ్మానంద స్వామి కూర్చునున్న బండికి పూంచిన గుర్రం పిచ్చిపట్టిన దానిలా దౌడు తీసి ఒకచోట ఢీకొట్టింది. బండి చిన్నాభిన్నమై బ్రహ్మానంద స్వామికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన గురించి మాతృదేవి చెప్తూ, "ఈ ప్రమాదంలో అసలు నేను చిక్కుకొని ఉండాలి. రాఖాల్ ముందుగానే పసికట్టి దాన్ని తానే తీసుకున్నాడు" అన్నారు. కాశీలో అత్యంత ప్రసిద్ధులైన 2 మహాత్ములను మాతృదేవి దర్శించారు. వారిలో ఒకరు గంగా తీరంలో నివసించిన నానక్ సన్యాసి, మరొకరు చమేలీపురి. ఈయన గురుదేవుల అద్వైత గురువైన తోతాపురి సంప్రదాయానికి చెందినవారు. ఆయనతో గోలాప్మ, "మీకు ఎవరు భోజనం పెడుతున్నారు అని అడిగింది. అంతే కదా! ఎవరు భోజనం పెడుతున్నారు" అని అడిగింది. సారనాథ్ కాశీకి తిరిగి వచ్చి మళ్ళీ నువ్వు పైకి తీసేస్తున్నావు అమ్మా. కాశీ తిరిగి వచ్చేటప్పుడు ఒక ఘోర ప్రమాదం జరిగిందండి చూడండి. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అమ్మ. ఎలాగా? మాతృదేవితో వెళ్ళి బ్రహ్మానంద స్వామి కూడా అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు మాతృదేవి వచ్చిన బండి ఏమో తను వచ్చిన బండిలో అమ్మను కూర్చోమని చెప్పారంట. అప్పుడు బండ్లు 2 బయలుదేరాయి. కొంతసేపటికి ఇలా అమ్మగారి బండి బాగానే ఉంది. బ్రహ్మానంద స్వామి ఎక్కిన బండికి మాత్రం గుర్రం పిచ్చి పడిన దాని వల్ల దౌడు అంటే గుర్ర బండి అనమాట. ఒక చోట దాడి తీసిందంట. అప్పుడు ఆయనకి మాత్రం కొంచెం స్వల్ప గాయాలని అంట. తర్వాత ఈ సంఘటన గురించి తెలిసినప్పుడు మాతృదేవి వచ్చి చెప్తుంటే, ఓ ఈ ప్రమాదం అసలు నేను చిక్కుని ఉండాల్సింది. కానీ రాకాలు ముందుగానే పసిగట్టి దాన్ని తాను తీసుకుని అంటే బ్రహ్మానంద స్వామి తీసుకుని నన్ను పంపించారు అని అన్నారట. కాశీలో అత్యంత ప్రసిద్ధమైన 2 మహాత్ములను మాతృదేవి దర్శించుకున్నారు. వారిలో ఒకళ్ళు గంగాధర నానక్ స్వామి. చూడండి ఈమెను మనమందరం చాలా గొప్పదైన ప్రసిద్ధురాలు అనుకుంటే ఆమె ఇంకా నాకు గొప్ప మహాత్ములు ఉండాలని తలుసుకుందట. అలాగే మరొకరు చమేలిపురి అట. అంటే ఈయన కూడా గురుదేవులకు అద్వైత గురువు అని. తోతాపురి ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస గారికి గురువు తోతాపురి. ఆ తోతాపురి సంప్రదాయానికి చెందినటువంటి వాడే ఈయన కూడా ఈయన ఎవరి పేరు అన్నాను ఇందాక, చమేలిపురి కూడా తోతాపురి లాంటి వాడే అనమాట. ఆ సంప్రదాయానికి చెందినవాడే అని గోలామ్మ మీకు ఎవరు భోజనం పెడుతున్నారు అని కూడా అడిగిందట వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందుకు సాధువు, "ఎవరు పెడతారు? నా తల్లి అయిన అన్నపూర్ణే పెడుతున్నది. మరెవరు నాకు అన్నం పెడతారు" అన్నాడు. ఈ జవాబు విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తమ శిష్యులతో, "వృద్ధులైన ఆ సాధువు ముఖం నా కళ్ళ ముందే కనపడుతుంది. కల్లా కపటం లేని చిన్నారి బిడ్డలా ఎలాంటి అద్భుతమైన ముఖం" అన్నారు. మరుసటి రోజు చమేలీపురికి తీపి పదార్థాలు, కమలా పండ్లు, ఒక శాలువా పంపించారు. కాశీలోని ఇతర మహాత్ములను కూడా దర్శించమని మాతృదేవి శిష్యులు వారితో అన్నారు. అందుకు మాతృదేవి, "నేను చమేలీపురిని దర్శించాను. ఇక ఇతరులను దర్శించడం అవసరమేముంది? ఇక ఏ మహనీయుడు ఇక్కడ ఉంటున్నారు" అన్నారు. 1913 జనవరి 16వ తేదీ మాతృదేవి కాశీ నుండి తిరిగి కలకత్తాకు వచ్చారు. అక్కడ చూడండి సాధువు
అప్పుడు ఏమన్నాడు, మీకు ఎవరు భోజనం పెడుతున్నారంటే ఏమన్నాడు ఆయన, ఆ సాధువు, నా తల్లి అని అన్నపూర్ణే పెడుతుందమ్మా, ఇంకెందుకు పెడతారు నాకు, మరెవరు నాకు అన్నం పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎవరు పెడతారు ఇంకా అన్నాడు. అప్పుడు అది విన్న మాతృదేవి చాలా సంతోషించింది అనమాట. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ తన బస్కి తిరిగి వచ్చిన వెంటనే తను కూడా ఆయన వృద్ధులైన ఆ సాధు ముఖం చాలా కళ్ళ ముందే కనపడుతుంది, కల్లా కపటం లేకుండా చిన్నారి బిడ్డలా ఉన్నాడు ఆయన అని, ఎలాంటి అద్భుతమైన ముఖం అయింది అనుకుంటూ మరుసటి రోజున మళ్ళీ చెమేలిపురికి తీసుకుని కొన్ని తీపి పదార్థాలు కమలా పండు తీసుకుని వెళ్ళిందట, ఒక శాలువా కూడా తీసుకెళ్ళిందట. కాశీలోని ఇతర మహాత్ములను కూడా దర్శించుకొని, అంటే మిగిలిన వాళ్ళు అంటే శిష్యులు అంటే ఏమిటందట, ఇంకా అక్కర్లేదు, ఒక చెమేలిపురిని చూశాను కదా, ఇంకా ఆయన దర్శించిన తర్వాత మీకు ఎవరిని దర్శించడానికి అవసరమే లేదని చెప్పి అన్నారట. అక్కడి నుంచి ఇక మరి మాతృదేవి కాశీ నుంచి కలకత్తాకి వెళ్ళిపోయారు.